పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనే ఆలోచనతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు న్యూరో స్కిన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నెల్లూరు రమేష్, డాక్టర్ బెల్లం అనూష సహకారంతో నరసరావుపేట మండలం కాకాని సమీపంలో గల జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో కళాశాలకు మొక్కలు పంపిణీ చేసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు నెల్లూరు హాస్పిటల్ సిబ్బంది జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ నరసరావుపేటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించిన తర్వాత సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు న్యూరో స్కిన్ హాస్పిటల్ అధినేత నెల్లూరి రమేష్ సహకారంతో జేఎన్టీయూ కళాశాలలో మొక్కలు పంపిణీ చేసి మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. రాబో రోజుల్లో నరసరావుపేట మరియు పల్నాడు ప్రాంతంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని, ఈ యొక్క సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమాజం కోసం చేయూతను అందించాలని కోరారు. అనంతరం జేఎన్టీయూ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం చైర్మన్ జీపీ రాజు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కళాశాలలో మొక్కలు నాటడం చాలా సంతోషకరమని, రాబో రోజుల్లో కూడా ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సమాజంలో వెనుకబడిన ప్రతి ఒక్కరికి చేయూతను అందించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలకు సహకరించినటువంటి డాక్టర్ నెల్లూరు రమేష్, డాక్టర్ బెల్లం అనూష గారికి కళాశాల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని, రాబో రోజుల్లో కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నెల్లూరు రమేష్, ఎస్ రామారావు, మాకినేని హరిబాబు, కోయ రామారావు, చెగు వెంకటేశ్వర్లు, కదం నాగజ్యోతి, రంగారావు, కన్నెగంటి శివపార్వతి, పాశం నాగేశ్వరరావు, గోదా రమేష్ కుమార్, బి రామారావు, స్వర్ణ నాగరాజు, ఎస్ అప్పారావు, భత్తుల మురళి మరియు జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీపీ రాజు మరియు నెల్లూరి హాస్పిటల్ డాక్టర్ బెల్లం అనూష, ఎంఏఎం లా ప్రిన్సిపల్ డాక్టర్ బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు. జేఎన్టీయూ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి డాక్టర్ నెల్లూరు రమేష్ గారు ఒక 50 మొక్కలను అందజేయటం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ కళాశాలలోని అధ్యాపక వర్గం మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు మానవతా సంస్థ సభ్యులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరిగింది. అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నరసరావుపేటలో ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి నెల్లూరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నెల్లూరు రమేష్ గారు, అట్లానే డెర్మటాలజిస్టు బెల్లం అనూష గారు ఒక 60 మొక్కల్ని స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లానే ఈ కార్యక్రమంలో మానవతా గ్రూపు సభ్యులందరూ పాల్గొన్నారు. అట్లానే జేఎన్టీయూ కళాశాలలోని అధ్యాపకేతర సిబ్బంది మరియు జేఎన్టీయూ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మరియు పీడీ గారు అయినటువంటి రాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. మా జేఎన్టీయూ కళాశాల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం ఈ కళాశాలలో. ఈ సమాజానికి మేము ఏదో గుర్తింపు ఇవ్వాలి, ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి సంకల్పమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను ఈ కళాశాలలో నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మొక్కలు నాటే కార్యక్రమము అన్నీ ప్రతి సంవత్సరము లెక్కలేని క్యాంపస్ని మేము ఇక్కడ చేయటం జరుగుతుంది కార్యక్రమాలు. అందులో భాగంగా ఈరోజు మా కళాశాలలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అందరికీ, అలానే నెల్లూరి హాస్పిటల్స్ అధినేత నెల్లూరు రమేష్ గారికి, బెల్లం అనూష మేడం గారికి అందరికీ కూడా పేరు పేరున మా సంస్థ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
మేము ఎప్పటికీ ఈ సమాజానికి ఒక గుర్తింపు తేవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి సంకల్పమే మా ముఖ్య ఉద్దేశం. అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈ సమాజంలో మంచి పౌరులుగా అలానే మా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాం.